హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ థింగ్, చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి. బీబీ టీమ్ కళ్యాణ్కి తెలియకుండానే కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నారు అని క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఏంటి అనేది నేను చెప్తాను, క్లియర్గా ఏం జరుగుతుందో చెప్తాను. రెండోది, సంజనాన్ని ఊరికినే టార్గెట్ చేసిన తనుజ అండి. అంటే ఇంకా పంపించారు, తోసేయాలి సంజన, ఇంకా వద్దు ఆవిడకి, షీఈస్ ది ఓన్లీ లేడీ కంటెస్టెంట్ ఉండాలనుకుంటున్నారా ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అరాచకం అది. అండ్ మూడోది, మొత్తానికి తనుజ గారికి ఓటేపిల్ ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారేమో చూడాలన్నమాట, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. సో ఇవి నేను మాట్లాడాలనుకుంటున్న అప్డేట్స్ అనమాట, ఇప్పుడు చెప్పబోతున్న అప్డేట్స్ అనమాట. అండ్ స్టార్ట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని చూడండి అండ్ లైక్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. మీ కామెంట్స్ని ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండండి, పోస్ట్ చేస్తూ ఉండండి. సో మీరు ఇప్పుడు ఒపీనియన్ చెప్పాల్సిన కామెంట్ ఏంటంటే, కళ్యాణ్ ఓటింగ్లో లేకపోవడం రైటా రాంగా? అంటే కళ్యాణ్ ఓటింగ్ బ్యాంక్ ఓపెన్ చేయాలి కదా, అందరికీ సమాన న్యాయం కదా. ఎంత టికెట్ టు ఫినాలే విన్ అయినప్పటికీ కూడా కళ్యాణ్ ఓటింగ్ బ్యాంక్ ఓపెన్ చేయాల్సింది, కానీ ఎందుకు చేయలేదు? అది ఫస్ట్. రెండోది, తనూజ గారు సంజనాని టార్గెట్ చేస్తున్నారా లేదా? మూడోది, తనూజకి ఓటీపీలు వచ్చింది, ఈ విషయం మీద ఆఫ్టర్ దిస్ తనూజ ప్రశాంతంగా ఉంటారా లేదా? ఈ మూడింటికి మీరు కామెంట్ డౌన్ చేయండి. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ గురించి మాట్లాడతాను. కళ్యాణ్కి అయితే ఒక రకంగా అది ప్లస్ మైనస్ తెలియట్లేదు, కానీ ప్లస్ అయితే కాదు, సారీ మైనస్సే. ఎందుకంటే అది ఎంతవరకు మైనస్ అనేది ఇప్పుడైతే చెప్పలేము, నెక్స్ట్ వీక్ ఓటింగ్ బ్యాంక్ ఓపెన్ అయినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే తనూజ గారికి ఆల్రెడీ ఇంత ఓటింగ్ బ్యాంక్ ఉంది కదా, ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది కదా. కళ్యాణ్కి కూడా రేస్లో ఉండుంటేనే ఆ పోటీ ఉండేది. దానికి తోడు బయట సోషల్ మీడియాలో గట్ట పాపం లాన్ ఉన్న కళ్యాణ్కి తెలియదు కదా, బయట వీళ్ళు కాస్ట్ కార్డు వాడుతున్నారా, స్టేట్ కార్డు వాడుతున్నారా అని. కళ్యాణ్ ఓటింగ్ బ్యాంక్ వాడుతున్నాడు, ఓటింగ్ బ్యాంక్లోకి కాస్ట్ కార్డు వాడుతున్నారని చెప్పి పాపం ఆ అబ్బాయిని లేబుల్ చేస్తారేంది? ఆ అబ్బాయికి ఎట్లా తెలుసు? అటు తనుజాకి తెలియదు కదా, ఇటు స్టేట్ కార్డు వస్తుందని, ఇటు కళ్యాణ్కి తెలియదు కదా, ఇటు కాస్ట్ కార్డు వాడుతున్నారని. ఇలాంటి విషయాల గురించి చర్చించకపోవడమే మంచిది. పీబీ టీం అయితే చాలా, ఈ సీజన్లో పీబీ టీం చేసినంత అన్ఫెయిర్ ఏ సీజన్లో చేయలేదు అని అనిపించింది. 100% నా హానెస్ట్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. అండ్ రెండోది, ఊరికినే ఇద్దరిని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే చెప్తా, బిగ్ బాస్ ఈసారి ఇద్దరిని తీసేయాలి టాస్క్ నుంచి అని అంటే, ఇంకా ఇంట్లో అందరు మాట్లాడుకుంటున్నప్పుడు తనూజ మళ్ళీ వెళ్ళి సంజనాని టార్గెట్ చేస్తారు. ఇంకా సంజన అవ్వాల్సింది, ఎవరైనా సంజన గారి ప్లేస్లో ఉంటే ఇట్లా అవుట్ బస్ట్ అవుతారు, అది హ్యూమన్ నైజం కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా తనుజ? ఎవ్రీ టైం సంజన హౌస్, ఇంతకుముందు సుమన్ శెట్టి గారికి మాత్రమే సంజన టార్గెట్ ఉండేది, ఇప్పుడు హౌస్లో అందరికీ మెల్లమెల్లగా సంజన టార్గెట్ అయిపోతుందా? టూ మీన్ఫుల్ అనిపించింది. అసలు తనూజ గారు మరి ఆ సిచ్యువేషన్ ఎలా వెళ్తుందో తెలియదు. రేపు ఎపిసోడ్లో మనం ఇది చూడబోతున్నాం అనమాట, సంజన అవుట్ బస్ట్ అవుతారు. థర్డ్ థింగ్, భరణిని తనూజాని ఆడియన్స్ పిలవడం జరిగింది, ఆడియన్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, వీళ్ళిద్దరికి పోలింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ పోలింగ్లో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తే తనూజ గారు చెప్పిన ఆన్సర్స్కి ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేయడం జరిగింది. సో తనూజ గారికి ఓటేపిల్ ఛాన్స్ వచ్చింది. సో ఇంకా నుంచి అయినా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కొంచెం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కూడా లేకపోతే ఇంకేం చేయలేం. ఆవిడ అంత హై ఎక్స్ప్లోర్డ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు చూడండి ధూమ్ అని ఉంటారు ఆవిడ. కూల్గా కూడా ఉండొచ్చు, అసలు చిల్డ్గానే ఉండదు ఆవిడ. ఆవిడకే అన్నీ ఇచ్చాలి, ఆవిడకే అంత ప్రయారిటీ ఇచ్చాలనుకుంటే అలాగా సమ్టైమ్స్ థింక్ చేయాలి, ర్యాషనలైజ్గా కూడా థింక్ చేయాలి. సో ఇవి నేను చెప్పాలనుకున్న అప్డేట్స్ అనమాట. సో ఎండింగ్ వరకు చూడండి నా వీడియోస్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.